లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబుల్ డివోషనల్ గ్రూప్ అధినేత, కేరళ జ్యోతిష్య నిపుణులు డాక్టర్ శివనరసింహన్ తాంత్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు కొన్ని సందేహాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటికి సంబంధించిన రెమెడీస్ కూడా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. మనకి ఈసారి వచ్చే అమావాస్య బుధవారం రోజున వచ్చింది. అలా రావటం ఏమైనా విశేషమా? దాని గురించి వివరించండి. ఖచ్చితంగా. స్వామి చేసిన వస్త్రమురక్షణ ఆరోగ్య దిగులు వాళ్ళకి నేర్మేలి ధర్మశాస్త్ర శబరిగిరీశన హరియాసుదన జ్యోతి స్వరూపణ మాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామదేవుని వల్ల స్వామి చేసిన అంటే అమావాస్య ఏదైనా కూడా మంచి ఉంటుంది, అందులోనే చెడు ఉంటుంది. అంటే నెగిటివ్ తీసేది కూడా అదే రోజు వస్తుంది, మహాలక్ష్మి కూడా ప్రసన్నం చేసుకునేది రోజు. రెండు కూడా మంచి చెడు ఆడికెళ్ళేస్తుంది. ఇదేమైతే 360 degrees ప్రతి నెల, అంటే ఆడనే ఆగిపోతుంది, ఆడికలు స్టార్ట్ అవుతుంది. ఓకే, 360 degrees అనుకోండి. అంటే అమావాస్య నుంచి అష్టమి వరకు 90 degrees, అష్టమి నుంచి పౌర్ణమి వరకు మళ్ళీ 90 degrees 180 degrees అమావాస్య దీనికి. మళ్ళీ అక్కడికి మళ్ళీ అష్టమి వస్తుంది, మళ్ళీ 90 degrees కలిపితే 270 degrees, మళ్ళీ అడిగి 90 degrees అయితే 360 degrees. 360 degreesలో రోజు 12 degrees నుంచి మొదలుకొని అట్లా 360 degrees నెలలు అయిపోతాయి. అట్లా అమావాస్యకి ఎండ్ అయ్యి అమావాస్య నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 360 degrees ఆ రోజే ఆగిపోతుంది. మళ్ళీ అడిగిలో ఒక డిగ్రీ 2 degrees అట్లా చెప్పుకుంటూ వస్తాయి అనమాట. అంటే రాత్రిపూట అమావాస్య అంటే కొన్ని రెమెడీస్ ఎట్లుంటాయంటే సూర్యుడు చంద్రుడు లేని సమయంలో చేసేటుంటాయి. సూర్యుడు చంద్రుడు లేని సమయంలో చేయాలి. అంటే అమావాస్య రోజు చంద్రుడు ఉండడు, సూర్యుడు రాత్రిపూట ఉండడు. ఈ ఇద్దరు లేని సమయంలో చేసే రెమెడీస్ కొన్ని ఉంటాయి. అంటే మహాలక్ష్మి పూజ కూడా చేసుకోవచ్చు. అదే టైంలో కొన్ని ప్రత్యేకమైన నకారాత్మక శక్తులు సిస్టమ్తో కూడా చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు అనుకోండి, మనకు ఏదో గ్రహం నుంచి పీడిపబడుతున్నాం, అక్కడ నకారాత్మక శక్తులు అనుకోండి, మామూలు నవ్వుడు. అంటే నకారాత్మక శక్తులు నవగ్రహాలు 9 ఉంటాయి, దుష్టగ్రహాలు ఎన్ని ఉంటాయి? 1,38,000,000 దుష్టగ్రహాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? అంటే అందరూ నవగ్రహాలతో పీడింపబడరు. నవగ్రహాలు ఆ సమయంలో దశలు వస్తే వెళ్ళిపోతాయి. ఈ దుష్టగ్రహాలు ఎట్లా వస్తాయంటే, దుష్టగ్రహాలు ఎట్లా ఉంటాయంటే, అంటే గ్రహాల పరిణామాల వల్లే ఈ నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయా? నెగిటివ్ ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే మనకు గాలి పరంగా వచ్చేటి అనమాట. ఇవి కూడా ఒక శక్తులు లాంటివి. ఇప్పుడు దిష్టి దోషం అని, నకారాత్మక శక్తులు అని, షాకిని డాకిని ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని. ఇవన్నీ వేరే చెడు గ్రహాలకు సంబంధించింది. ఇప్పుడు ఎవడైనా ఇప్పుడు మంత్రం తంత్రం ఇది చేసి గాలి సోకింది అది ఇది అంటారు కదా. ఇవన్నీ దుష్టగ్రహాల ఇవన్నీ సంబంధించింది. దుష్టగ్రహాలు ఇందులోకి వస్తాయి. ఇప్పుడు సరే మనకు అలా వచ్చింది, అమావాస్య రోజు ఏ రెమెడీ చేయాలి, లక్ష్మీ సరే చేతబడి అన్నప్పుడు చిన్న గుర్తు వచ్చింది. ఇంట్లో ఎట్లుంటాయి అంటే 5 పంచ సిస్టమ్ తోటి ఉంటారు అన్నమాట. ఇలాంటి కూడా తాంత్రికులు అంటే ఫస్ట్ మంత్రం, తర్వాత తంత్రం, తర్వాత అఘోరతత్వం, తర్వాత అవగాడ్, తర్వాత సేవ్ గాడ్ చాలా పెద్ద మంత్రం అనమాట. దాని తర్వాత వీళ్ళందరూ చిన్న వాళ్ళు అనమాట. వీళ్ళంతా అంటే వీటికి రెమెడీస్ చేసే వారి లెవెల్స్ అనమాట. ఎవరు ఏ శక్తివంతుల పవర్స్ అనమాట. ఇప్పుడు మంత్రం అనుకోండి, ఇప్పుడు ఇవి మన మూమెంట్ ఎవరు తంత్రం అన్నట్టు. తంత్రం అనేది తంత్ర విద్యతో చేసేది ఉంటుంది. అఘోరస్ అనేది అఘోర తత్వంతో, శివుడు తత్వంతో ఉంటారు అంతా. ఇప్పుడు మంత్రం అనేది ఉన్నారు మాంత్రికులు, చిన్న మంత్రాలు నేర్చుకునే వాళ్ళు ఉంటారు, చిన్న మంత్రాలు. వీళ్ళందరూ కొచ్చి చేసేవాళ్ళు. అంటే ఎట్లా అంటే వినవాన్ని కొట్లాడబెట్టడం మంత్రంతో, వినవానికి వాళ్ళు బాగుపడకుండా ఉండడం, తర్వాత ఇంట్లో ప్రాబ్లం ఆరోగ్యపరంగా రావడమే చేయడం, అలాంటి మంత్రాన్ని నేర్చుకుంటారంటాం. తర్వాత వచ్చేసి తంత్ర విద్య నేర్చుకుంటాం. తంత్ర విద్యతో ముద్ర పూజలు చేస్తుంటారు. ముద్ర సంబంధించి దైవ కైంకర్యాలు చేసేవాళ్ళు. కేరళ ముద్ర పూజతో నడుస్తూ ఉంటాం, దైవ కైంకర్యాలు చేయడం. ఇది సాత్వికమా లేకపోతే? అన్ని సాత్వికమే. ఇది మన సిస్టమ్ నుంచి తీసుకొచ్చేట అంతే. ఇవేంటంటే తంత్ర విద్యకు సంబంధించింది. వాళ్ళు ఏంటంటే దైవ కైంకర్యాలు చేయడం. ఇలా ఏంటంటే ఏ తంత్రమైనా ఏ మంత్రమైనా ఏదైనా కూడా దైవ కైంకర్యం వేరే, దేహ కైంకర్యాలు వేరు ఉంటాయి. దైవ పూజ వేరే, దేహ పూజ వేరే.
ఏంటంటే దైవ పూజ అంటే ఏంటిది? గుడి లోపల ఉండే దైవ కార్యాలు, దైవ కైంకర్యాలు చెడు, గుడి లోపల అభిషేకాలు, అర్చనలు చెడు. ఈ దేహ పూజ అంటే ఏంటిది? మానవుడికి సంబంధించిన దుష్టగ్రహాల ప్రాబ్లం ఉన్న, ఈ నవగ్రహ ప్రాబ్లం ఉందా, ఇవన్నీ హోమ ద్వారా ఏదైనా పంచభూతాలకు అప్పయిపాల్సింది. హోమం ద్వారానో, నీటి ద్వారానో, భూ ద్వారానో, ఏ ద్వారానో, గాలి ద్వారానో అప్పయిపి ఇచ్చిపెట్టాయి అనమాట. ఇది సంబంధించింది వేరే. ఓకే. ఇది మొత్తం తంత్ర విద్య కానీ మంత్ర విద్య కానీ ఏ విద్యతో చేసినా అది సంబంధించి ఎన్నో ఉంటాయి. వీడేమో వచ్చేసింది తంత్రికి సంబంధించింది ఆ ముద్ర పూజతోటి వాళ్ళకి మంచి అనేది చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎంత పెద్ద దుష్టగ్రహాలు ఏవి కూడా అటాక్ అయినా ఓ తంత్ర విద్యతోటి పాపం ఆయన బాధపడుతుందని చెప్పి ఆ గురువుగారు తంత్ర విద్యతోటి ఆయనకున్న ప్రాబ్లమ్స్ రిమూవ్ చేసి పెట్టేస్తారు. మంచి జరగాలి నీ కనెక్షన్, అది తంత్ర విద్యతోటి జరిగిపోతుంది. అఘోర తత్వం ఉంది. ఇప్పుడు చాలామంది బ్లాక్ డ్రెస్ వేసుకున్న అఘోర సిస్టమ్ ఉంటుంది. ఒరిజినల్ అఘోర మనుషులతో పనే లేదు, వాళ్ళకి డబ్బుతో పని లేదు. అలా చూస్తే శివుడికి ఒక రూపమే అఘోర తత్వం. అలా చూస్తే మహాభాగ్యం అంటారు అఘోరలు చూస్తే. ఇవాళ రేపు అందరూ కూడా బ్లాక్ డ్రెస్ వేసుకుని అఘోరం చెప్పుకుని డబ్బులు సంపాదించేస్తారు. అది విషయం. వేరే పెద్ద మాలలు వేసుకొని ఏమంటారు, వేరే ముండ మాలలు వేసుకొని పెద్ద చేసి అసలు డబ్బుతో సంబంధం లేదు అఘోర. ఒరిజినల్ అఘోరస్కి వాళ్ళు చూస్తేనే అదృష్టంగా భావిస్తామట. అబ్బా అఘోరం చూసిన శివుడే కనబడ్డారంట. వారు ఎక్కడ గుండెలలో గుట్టలలో అక్కడ కూడా జపం తప్పం చేసుకుంటూ వాళ్ళకు ఒక టీము అఖాడాస్ అంటారు. వాళ్ళకు ఒక ఉండే అఖాడాలు వాళ్ళకి సంబంధించిన మూమెంట్ అట్లా ఉంటారు. వాళ్ళ గురువులు ఎన్నో కోట్ల రూపాయల డబ్బుతో ఉంటారు. వాళ్ళు సెట్ చేసి వాళ్ళకి అఘోరతం వాళ్ళ కాశీలు ఇంజే పర్వతం దగ్గర ఉంటారు. అది వేరే సిస్టమ్. తర్వాత వచ్చేసి అవకాడ వచ్చేసి వాళ్ళ మంత్రం స్టార్ట్ అనమాట. ఇక చెడు చేసే వాళ్ళు స్టార్ట్ అనమాట. ఇక ఆడికి నెగిటివ్ చేసేవాళ్ళు. తర్వాత వచ్చేసి సేవ్ గార్డ్ అనమాట. వీళ్ళు చాలా పెద్ద అనమాట, చాలా నెగిటివ్ అనమాట. ఇక వీళ్ళు బీడి తాగుతూ ఆత్మని దిగ్బంధం చేసేవాళ్ళు. ఎవరైనా చనిపోయి పోతున్నారంటే వాళ్ళు వెనక పోతున్నారు అనమాట. పోతారు వాళ్ళు. ఆడ చిన్నగా అయినా మూలకు చిన్న బీడి కాకుండా మూల కూర్చుంటారు. కూర్చొని ఆడికి వెళ్తుంటే ఆ శివం దాని వెనక్కి వెళ్తారు. ఏడైతే శివము మూత వేసిరో లేదా అగ్నికి ఆహుతి చేసిరో ఏం చేసిరో ఆడికి ఆత్మని తీసుకుని వెళ్ళిపోతాడు. మొత్తం ఏం చేస్తారు వాళ్ళు మొత్తం ఇదే చెడులు చేయడం. ఇదంతా వాడు ఒకరి ఇంటికి బీడి దాకుండా వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఎవరు చనిపోతున్న లెక్క. ఇక అంటే అంత ఉంటారన్నమాట. ఉన్నారా అండి ఇప్పుడు అలాంటి వాళ్ళు? ఏ ట్రైనింగ్ చేసినా ట్రైనింగ్ ఒకప్పుడు ఉండొచ్చు. ఇప్పుడు నార్మల్గా మీరు చెప్పిన ఈ 2 లెవెల్స్ వాళ్ళు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే? ఎక్కువ నార్త్ ప్రాంతంలో చాలా మంది ఉన్నారు. నార్త్ ప్రాంతంలో అక్కడ పెద్ద ఇప్పుడు కామాఖ్య అమ్మవారి దగ్గర ఒక ఊరే ప్రత్యేకంగా ఉంది. అంటే అస్సాంలో ఒక ఊరే ప్రత్యేకంగా ఉంటుంది. మా ఊరు అని ఒక ఊరు ఉంటుంది. అట్లా కొన్ని ఒరిస్సా ప్రాంతంలో, ఒక్కొక్క ప్రాంతంలో, నార్త్ ప్రాంతంలో, కలకత్తా ప్రాంతంలో ఉండే కూడా ఈ లాస్ట్కు ఉన్న 2 ప్రాంతాల్లో వాళ్ళు చాలా పెద్ద ఉంటారు. ఓకే. సేవుడు అంటారు లాస్ట్ వాళ్ళని సేవుడా. సేవుడు అన్న వాళ్ళు చాలా అది ఆడు బీడి తాగితే కథం. ఈ చిన్న వాళ్ళు అంతా మామూలు వాళ్ళు. వీడి మంత్రాలంతా వీళ్ళంతా కూడా అస్సలు వాడు. అంటే అలాంటి దాన్ని కూడా అలాంటి వాడు చేస్తే కూడా అమ్మవారు మనల్ని తప్పిస్తుందని అర్థం. అలాంటి వాళ్ళని అందరిని సంవరించే అమ్మవారు మెడలో వాళ్ళ పుర్రెలమాల ఖాళీ. అంటే అలాంటి అమ్మవారి దగ్గర కూడా మనము ఏ విధంగా తప్పించుకోవచ్చు. ఇలాంటి వాళ్ళు కూడా చేసినా కూడా అంటే మనం రెమెడీ చేసుకొని తప్పించుకోవచ్చు. ఏదైనా కూడా మనకు ఆ బాధ వచ్చినా తప్పించుకోవడమే కదా. ఇప్పుడు మన మీద ఈశాగుణంతో మన ఎదుగుతాడు చూడలేక ఏం చేస్తారో మనకేం తెలుసు. మన పక్కకుండే వాళ్ళు మంచిగా ఉంటుంటే మనకేం చేస్తుందో తెలియదు. వీళ్ళు ఏమేమి చేస్తారంటే చెప్తుంది అసలు ఎందుకు ఇవన్నీ జరుగుతాయి, ఏం చేయగలుగుతారు ఇలాంటి. అంటే మీరు మంచిగా వెళ్తున్నారు అనుకోండి, ఈ మంత్రం ద్వారా నేను బ్రెయిన్ ఖరాబ్ చేయొచ్చు. నువ్వు అనుకోకుండా ఏదో ఒక చెడు మాటలు మాట్లాడచ్చు, అనుకోకుండా ఏదో ఒకటి అనొచ్చు. అంటే ముట్టని సిస్టమ్ వల్ల కూడా పోయి వాళ్ళతో అంటే వేస్ట్ మనుషులతో మాట్లాడచ్చు, కలవచ్చు. అనవసరమైన విషయాల్లో తలదూర్చడం దీనివల్ల నెగిటివ్ ఏర్పడుతుంది. పబ్లిక్ లైఫ్ అన్పాపులర్ చేయొచ్చు అనమాట. మంచి ఫేమస్ అయ్యే వాళ్ళని నీ బ్రెయిన్ ఇంకో రకంగా మార్చేసి మంత్రం ద్వారా అన్పాపులర్ చేయొచ్చు అనమాట. నువ్వు అనుకోకుండా అంటే వేస్ట్ మనుషులను కలవడానికి వెళ్ళిపోతావు, దానివల్ల నీ అన్పాపులర్ అయిపోతావు. అది మొత్తం టోటల్గా వేస్ట్ అయిపోతుంది. అట్లా కొన్ని నీ పక్కకున్న వాళ్ళు నీకు సంబంధించింది ఏదైనా వస్తువులతో దీనితో తయారు చేసుకొని మీది తిని మీతో మీకు చేసే అవకాశాలు ఉంటాయి. అలా కొంతమంది ఉంటారు. సరే అది ఏదైనా వాళ్ళు ఏదో ఈగో ప్రాబ్లంగా చేస్తుంటారు. పోనీ అది చేసిండు హ్యాపీ 4 రోజులు ఆయన ఆనందపడ్డాడు కదా చేసినాక. మనం అయిపోయిన తర్వాత రోజు మన దేవుడు మనకి అనుగ్రహిస్తూనే ఉంటాడు ఏదైనా కూడా. కాబట్టి అంతటి మంత్ర దిగ్బంధన్ కూడా మనం తప్పించుకోవచ్చు అనమాట. ఎలా తప్పించుకోవచ్చు అంటే జస్ట్ ఒక వేపాకుతోటి. అందుకే ఆషాఢమాసం మొత్తం వేపాకు వాడుతుంటారు కదా. ఎట్లా చేయాలంటే యాక్చువల్ మీరు అనుకోండి, వేపాకు ఆ రోజు నుంచి మొదలుకొని అమావాస్య రోజు మొదలుకొని 11 రోజులు కాళీమాత దగ్గర పెట్టాలి తీసుకెళ్ళి. వేపాకు తీసుకోండి, మీ మీదకి వెళ్ళి యాంటీ క్లాక్ 7 times తిప్పేసేయండి. తిప్పేసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి దండం పెట్టేసుకోండి.
అట్లనే 11 రోజులు 11 రోజులు అమావాస్య నుంచి మొదలు పెట్టుకొని 11 అంటే ఏకాదశి ఆ. దశమి కదా దశ తిరుగుతుంది ఇక ఓహో. అంతే కదా అమావాస్య నుంచి మొదలు పెడితే అష్టమికి వచ్చే వరకు అంటే దశమి వచ్చే వరకు 11 days అయిపోతుంది అంటే మీకు దశ తిరిగినట్టుగా అందుగురించి ఏంటంటే కాళీమాత అమ్మవారి దగ్గర అమ్మవారు ముండమాల వేసుకుని ఉంటుంది శక్తులందరినీ ఈ రాక్షసులందరూ సంబంధించి మొత్తం టోటల్గా వీళ్ళందరినీ అలా ఇది చేస్తామట అందుగురించి ఇలా ఎవరైతే మనకున్న ఇంత పెద్ద ప్రాబ్లం చేసే వాళ్ళు మన పక్కకున్నా కూడా అమ్మవారి దగ్గర వెళ్ళేసి వేపాకు తీసుకొని మన మీకెళ్ళి యాంటిక్లోకి తిప్పేసి అమ్మవారి పాదాల దగ్గర సమర్పించినట్టే ఎవడేం చేసేసిండో మొత్తం అమ్మవారు వాడు పూర్యం మెడల్ వేసుకున్నట్టుగా మొత్తం టోటల్గా రాక్షస శిష్టాన్ని మొత్తం సంభరించడానికి కాబట్టి మహాలక్ష్మి ఒక సిస్టమ్ ఉంటుంది సరస్వతి జ్ఞానాన్ని ఇస్తుంది మహాలక్ష్మి శత్రువుని చూసుకుంటారు మహాకాళి శత్రువుని చూసుకుంటారు అంటే మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి మనకు అవసరం కాబట్టి భగవంతు శివుడు మనకు అందించారు కాబట్టి ఏ టైంలో ఎవరు అవసరమో ఆ దేవతను పూజించుకొని మనల్ని రక్షింపబడుతుండాలి ఇది మనకు సంబంధించి కాకపోతే అమావాస్య మొత్తం మహాలక్ష్మిని ఆరాధిస్తుంటారు కాకపోతే మనకు ఈ మహాలక్ష్మిని ఆరాధించవచ్చు కాకపోతే అయితే మనకున్న ఈ చెడు నెగిటివ్ పోతేనే మహాలక్ష్మి ఆటోమేటిక్ మన దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ అలా మేము శత్రు బాధ నుంచి ఇబ్బంది పడుతున్నాం లేదు ఎవరో మాకు చేశారు ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఈ రెమెడీ చేసుకుంటారు లేదు మాకు ధనం కావాలి మిగతా విషయాల్లో అంతా మేము బాగానే ఉన్నాము అనుకున్న వాళ్ళకి దానికి ఏదైనా రెమెడీ ఉందా? ఏం లేదు ఆ రాత్రి అమ్మవారిది స్టార్ అంటే ఉంటుంది అమ్మవారి ముగ్గు వేసేసి అమ్మవారి దీపం కుందు అంటే వీళ్ళైతే వెండి దీపం పెట్టడం ముఖ్యం లేకపోతే మట్టి ప్రేమిద పెట్టడం ముఖ్యం లేదు అంతా కూడా లేదంటే ఒక పిండి తీసి పిండి దీపం కూడా పెట్టడం ఆకపోతే దాని మధ్యలో ఒక స్టార్ ముగ్గు వేసేసి మహాలక్ష్మి నారాయణ లక్ష్మీదేవి గారు మన నెయ్యి వీలైతే నెయ్యి ఉంటుంది కొంతమంది దాని లేదంటే ఏది చమురైనా సరే దీపం వెలిగేటట్టు ఏది వేసిన వల్లే పల్లి నూనె తప్ప ఏదైనా వేయండి. ఓకే ఎందుకండి పల్లి నూనె ఆవాల నూనె ఒకటి పల్లి నూనె ఒకటి తప్ప ఏదైనా వేయండి. పల్లి నూనె కాకుండా ఇది ఆవాల నూనె కాకుండా ఏ ఆయిల్ అయినా వాడచ్చు. తర్వాత అన్నిటికన్నా శ్రేష్టమైనది కొబ్బరి నూనె. అంటే ఇప్పుడు ఈ రెండు ఆయిల్స్ పూజకు పనికిరావా? అంటే ఆవాల నూనె ఒకదానికి పల్లి నూనె ఒకదానికి ఏ సెక్షన్ కా సెక్షన్ దీని రెమెడీస్ వేరే. కాకపోతే కొబ్బరి నూనె మంచిది శ్రేష్టం. తర్వాత నెక్స్ట్ ఆవు నెయ్యి లేదంటే కొబ్బరి నూనె. ఫస్ట్ కొబ్బరి నూనె సెకండ్ ఆవు నెయ్యి ఇది ఆడ వాడచ్చు లేదంటే నువ్వుల నూనె వాడచ్చు మామూలు దీపం నూనె పెట్టేసి దాన్ని పెట్టేసి ఒత్తుగా మార్చుకోవాలి. అంటే ఒత్తులు వేయాలి కదా దీప ఒత్తులు వేసేసి 4 దిక్కులు వేసేసిన తర్వాత లక్ష్మీదేవి కోసం ఆ దీపారాధన చేసి అందులో మనము ఇలాచి లవంగ కొంచెం మిస్త్రి సుగంధ ద్రవ్య జవాద్ అని పౌడర్ దొరుకుతుంది సుగంధ ద్రవ్యం అంతా మిక్స్ కొట్టి ఆ దీపంలో వేసేసాలి ప్రమిదలు వేసేసి దీపం వెలిగించేయండి. ఆటోమేటిక్ మీకు ఇంకేంటంటే ఈసారి స్పెషల్గా బుధవారం వచ్చింది మహాలక్ష్మి దేవి అనమాట సూపర్ సక్సెస్గా మంచి ధనయోగం వచ్చే రోజు అనమాట ఇది. బుధవారం అమ్మవారి రోజా? మహాలక్ష్మీదేవి బుధవారం మన జ్ఞానాన్ని శుక్రవారం గురువారం అంటారు కదా లక్ష్మీవారం అని. అయితే ఏంటంటే మనము సంపాదించినట్టు జ్ఞానం ప్రత్యేకంగా ఉండాలి కదా బుధుడే కదా మన బిజినెస్ సంబంధించింది వ్యాపారానికి సంబంధించింది అయినా ప్రత్యేకంగా ఉంటాడు అంటే అది బిజినెస్ చేస్తే డబ్బు వస్తుంది మనకి. ఆ రోజు చేస్తే మహాలక్ష్మి యోగం వస్తుంది అన్నమాట మనకి. బుధవారం రోజు చేయడం వల్ల వ్యాపారం చేస్తే ధనం వస్తుంది. ఓకే అంటే అమ్మవారి పూజకి 2 రోజులు కానీ అమ్మవారి అనుగ్రహం ఉండాలి సంపద రావాలి అంటే బుధవారం చేయాలి. అంటే గ్రహానికి అమ్మవారికి కలిసేటట్టు. అందుకే అమ్మవారి గ్రీన్ కలర్ శారీ కట్టుకుంటుంది ఎక్కువ. బుధుడికి సంబంధించిన సంకేతం అనమాట. సస్యశ్యామలంగా పచ్చగా మనకు నిండుగా ఉంచుతుంది అనమాట. గ్రీన్ కలర్ శారీ బుధుడికి సంబంధించింది గ్రీన్ కాబట్టి అట్లా చేయడం అంటే మహాలక్ష్మి యోగం సంపాదించుకోవాలన్నా కూడా అమావాస్య రోజు చేయాలి. నెగిటివ్ తొలగించుకోవాలంటే కూడా అమావాస్య రోజు అంటే 360 degrees సూర్యుడు చంద్రుడు లేని సమయంలో చేయడం వల్ల సక్సెస్ ఎక్కడ ఉంటుందని చెప్పడం అనమాట. సంతోషం అండి ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.